ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 15వ తారీఖు మంగళవారం. ఈరోజు తిథి పంచమి, నక్షత్రం పూర్వభాద్ర. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు ద్వితీయ వాములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ వాములో బుధ సంచారం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. సంతృప్తికరమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. లాభములో చంద్ర సంచారం ఉంది. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తలు అందుకుంటారు. ఆనందకరమైనటువంటి జీవితం ఈరోజు మీకు లభిస్తుంది. లాభములో రాహు సంచారం వల్ల నూతన అవకాశాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన ఆదాయం కానీ ఈరోజు మీరు అందుకుంటారు. పంచమవాములో కుజ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు అధికమవుతాయి, లేక వాహన సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి కానీ, గురువులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన ఆనందాన్ని కలుగజేస్తుంది. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, నూతన ఉద్యోగాలు అందుకోవడానికి కానీ అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. లాభంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇంటా బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో కేతు సంచారం వల్ల వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ విషయం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామి దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయ వాములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంటుంది. తృతీయ వాములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంది. పోటీ ప్రపంచంలో ఒక మంచి విజయాన్ని మీరు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. సోదరుల నుంచి శుభవార్త అందేటువంటి సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల కొందరు పెద్దలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. స్థానచలనం కానీ, శ్రమతో కూడిన ప్రయాణాలు కానీ ఈరోజు మీరు చేయాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్యారాధన చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. జన సహకారం బాగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధిని, బలాన్ని పుంజుకుంటారు. భాగ్యంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట ఒక సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు మీరు చవిచూస్తారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. అనవసరమైనటువంటి విషయాలు ఆలోచిస్తారు. అశాంతికి గురవుతారు. తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి సప్తమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం సంతోషాన్ని కలుగజేస్తుంది. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కూడా అందుకుంటారు.
లాభంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా ఒక శుభవార్త కానీ లేక లాభాన్ని కానీ అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సుఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో బుధుడు సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి కాస్త ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపారంలో కాస్త వెనకడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. 1 కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కన్యారాశి వారికి షష్టములో చంద్రుడు సంచరిస్తున్నాడు. సునాయాసంగా మీరు ఈరోజు పోటీలు ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. శుభవార్తలు అందుకుంటారు. మంచి ఫలితాలను అందిపుచ్చుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన వస్తువులు కొనుగోలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తాయి. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా వాహన సమస్యలు కానీ అధిక ఖర్చులు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. వ్యయములో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు కానీ అధిక ఖర్చులు కానీ కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవకండి. ఎర్ర కందిపప్పును కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. తులారాశి వారికి షష్టములో శని సంచారం ఉంది. రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. చాలా విషయాలు సునాయాసంగా ఈరోజు మీరు మంచి లాభాలను అందుకునే విధంగా ఉంటుంది. మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు. అష్టములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా కొంతమంది ఆత్మీయ స్త్రీల యొక్క సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రితో అభిప్రాయ భేదాలు కానీ లేక తండ్రి ఆరోగ్యం విషయంలో కానీ ఇబ్బందులు కానీ వచ్చే సూచన కనిపిస్తుంది. కొంతమంది అధికారులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనస్సుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరుగుతుంది. తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ మంచి సహకారాన్ని పొందుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమములో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలను, లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. దశములో కేతు సంచారం వల్ల మీరు ఎంత కష్టపడినా మీ నిరాడంబరత, మీ నిజాయితీ అధికారులకు నచ్చుతుంది. వారి అభినందనలు అందుకుంటారు. సప్తమ భావంలో శుక్ర సంచారం వల్ల కొంతమంది స్త్రీలతో మనస్పర్ధలు కానీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అధిక ఖర్చులు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలను కానీ బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. మీకు నచ్చేటువంటి కొన్ని పనులు నిర్వర్తించుకుంటారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, జీవిత భాగస్వామి కూడా మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అష్టమ భావంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారంలో మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వ్యాపార భాగస్వాముల సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యంలో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను దానం చేయడం వల్ల మీకు మంచి చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి తృతీయ భావంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు కూడా అందుకుంటారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను చేజిక్కించుకుంటారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు.
విజయాన్ని సాధిస్తారు, ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు, పదోన్నతులు అందుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో గురు సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీరు అనుకున్నంతగా ఫలితాలు రాకపోవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, దక్షిణామూర్తిని దర్శించండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి, కొన్ని శనగలను గురువులకు దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అతి సునాయాసంగా కొన్ని కార్యక్రమాలు ఈరోజు మీరు ప్రారంభించి పూర్తి చేస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించే పరిస్థితి ఈరోజు ఉంటుంది. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆచరణ సాధ్యమవుతాయి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని అందుకుంటారు. పంచమ భావంలో రవి సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, మీ ఆలోచనలు కలిసి రాకపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించి ఆదిత్య హృదయం పారాయణం చేయండి, గోధుమ పిండిని పేదవారికి దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. మీనరాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయాన్ని సాధిస్తారు, భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల మీ నిరాడంబరత మీ విజయానికి కారణమవుతుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. పంచమ భావంలో బుధ సంచారం వల్ల కొన్ని ఆలోచనలు కలిసి రావు, అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార నష్టాలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సీతారామచంద్రమూర్తిని దర్శనం చేసుకోండి, శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి, కొన్ని పెసర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.